వరంగల్ జిల్లా రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రైతు ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ధర్నా చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రబెల్లి అరెస్ట్ ని రైతులు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా విఫలమైంది. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి కార్యక్రమం చేయలేదు. మేము 6 నెలల ముందే కేసీఆర్ గారు మమ్మల్ని ఢిల్లీ తోలిచ్చి ఎరువులన్నీ మేము జమ చేసి బ్యాగులు వేసి ఇక్కడ గోదావరిలో నింపే అలవాటు మాకుండే. వీళ్ళకొక విజన్ లేదు. ఎరువులు ఎన్ని కావాలి, ఎన్ని తెప్పించుకోవాలనే విజన్ లేదు. ఎరువులు ఫ్యాక్టరీలన్నీ మన తెలంగాణలో ఉన్నాయి. మళ్ళీ ఆ విజన్ కూడా లేదు. కేసీఆర్ గారు ఒక విజన్ తోటి నీళ్లు అడ్వాన్సు 3 నెలల ముందే రిజర్వాయర్ నింపేది, కాలువల పంటి నీళ్లు నింపి షెర్లు నింపించే ఏర్పాటు చేసేది. రైతులకు ఏం కావాలనేది రైతు దున్నక ముందే రైతు బంధు ఇచ్చేది, యూరియా బస్తాలు సప్లై చేసేది. అంటే ఒక విజన్ తోటి కరెంటు కోసం కూడా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి కరెంటు మనకు సప్లై చేసేది 24 గంటలు. రేవంత్ రెడ్డి గారు బోకస్ మాటలు, అబద్ధ మాటలతోటి అధికారంకి వచ్చిండు. అయినా నీ బోకస్ మాటలు, 420 మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.